వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్కు వరుస షాక్లు తగులుతున్నాయి. వర్ధన్నపేట మున్సిపల్ చైర్పర్సన్ పలువురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ను వీడారు. ఎమ్మెల్యే నాగరాజు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్లో చేరిన వారిలో చైర్పర్సన్ అంగోద్ అరుణ, కౌన్సిలర్లు తుమ్మల రవీందర్, మంచాల రామకృష్ణ, పలువురు బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్కు వరుస షాక్లు తగులుతున్నాయి. వర్ధన్నపేట మున్సిపల్ చైర్పర్సన్ పలువురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ను వీడారు. ఎమ్మెల్యే నాగరాజు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్లో చేరిన వారిలో చైర్పర్సన్ అంగోద్ అరుణ, కౌన్సిలర్లు తుమ్మల రవీందర్, మంచాల రామకృష్ణ, పలువురు బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, వర్ధన్నపేట మున్సిపల్ చైర్పర్సన్ అలాగే పలువురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? వారి అసమ్మతికి కారణం ఏంటి? వరంగల్ జిల్లా వ్యాప్తంగానే బీఆర్ఎస్ పార్టీ నుంచి భారీగా బీజేపీ కాంగ్రెస్ వైపు చేరికలు ఉంటాయనేటువంటి చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజున సీఎం రేవంత్ రెడ్డి సమక్షం లోపల వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఆధ్వర్యం లోపల వర్ధన్నపేట మున్సిపల్ కౌన్సిలర్ అంగోద్ అరుణతో పాటు మరో ఇద్దరు కౌన్సిలర్లు రవీందరు, రామకృష్ణ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళతో పాటుగా వర్ధన్నపేట నియోజకవర్గం చెందినటువంటి నలుగురు కీలక బీఆర్ఎస్ సీనియర్ నేతలు కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. ఇక వరంగల్ సంబంధించినటువంటి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి కీలక కార్పొరేటర్లు కూడా ఈ రోజున కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ తీర్థం కప్పడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక రేపు కూడా భారీగా జీడబ్ల్యూఎంసీకి సంబంధించిన కార్పొరేటర్లు రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇక దాంతో పాటుగా వరంగల్ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆరూర్ రమేష్ కూడా పార్టీ మారబోతున్నట్టు ఎల్లుండి ఆయన పార్టీ మారడానికి కూడా ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పూర్తిగా ఖాళీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా రేపు ఎల్లుండి కూడా ప్రజాప్రతినిధులే బీఆర్ఎస్ నుంచి భారీ చేరికల నేపథ్యం లోపల బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని ఒక చర్చలు కూడా కొనసాగుతున్నాయి. రాధిక. థాంక్యూ వేణు.